కృతజ్ఞతతో ఉన్న హృదయం. కీర్తనలు 106:1. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దేవా వందనాలు అనే మాట మన ఉపశమనమునకు చిహ్నంగా తరచుగా చెప్పబడే సాధారణ ప్రతిచర్య పదం. ప్రతి ఒక్కరూ అనే మాటనే కాని నిజమైన దేవునికి, అనగా ఆయన వద్దనున్న సమృద్ధి అయిన దయ మరియు సమృద్ధిగా ఉన్న ఆశీర్వాదాల కోసం మనము చెప్పే కృతజ్ఞతలు స్పష్టంగా ఉండాలి. అయితే ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి వర్ణించలేని మరియు చెప్పలేని వరముల కోసం సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞతలు చెప్పడంలో మనం చాలా అరుదుగా కృతజ్ఞతలు తెలుపుతాము. కీర్తనల గ్రంథమంతటా కీర్తనకారుడు నిజాయితీగా కృతజ్ఞతలు చెల్లించటం మరియు స్తుతులతో తిరిగి రావడం మనం చూస్తాము. దేవుని వాక్యం మనకు ఒక మంచి మార్గాన్ని తెలియజేస్తుంది. క్రీస్తు యేసునందు మన పట్ల దేవుని చిత్తం కోసం అన్ని పరిస్థితులలోనూ మనము కృతజ్ఞతలు చెప్పాలి. మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా మాట్లాడే దేవుని చిన్న స్వరానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. దేవుడు మనతో ఉన్నారు మరియు ఆయన సమస్తమును నియంత్రణలో ఉన్నారు. గ్రీకు భాషలో కృతజ్ఞత అనే పదం సంతోషము మరియు కృప అనే రెండు పదాల కలయికగా ఉంటుంది. దేవుడు లేకుండా కృతజ్ఞత లేదు. వేరే మాటలలో చెప్పాలంటే అక్కడ సంతోషము లేదా కృప లేదని అర్థం. ఏది ఏమైనా దేవుని మంచితనంతో మనం ముంచెత్తబడాలి. మన దృష్టి మరియు విశ్వాసం దేవునిపైనే ఉండాలి కాని దేవుడు ఇచ్చే వాటి వలన కాదు. జీవితంలో యేసయ్యను కలిగి ఉండటం మన గొప్ప ఆశీర్వాదం. అదే మనలను క్రీస్తుకు నిజమైన విశ్వాసులనుగా చేస్తుంది. నా ప్రియ స్నేహితుడా, గుర్తుంచుకో, నమ్మకంతో, కృతజ్ఞతతో ఉన్న హృదయం ఎల్లప్పుడూ ఆనందంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, దయగల సర్వశక్తిమంతుడా, మా పట్ల మీ ప్రేమపూర్వకమైన దయ మరియు కోమలమైన కరుణగల మనస్సును బట్టి మీకు కృతజ్ఞతలు మరియు స్తుతులను చెల్లించుకొనుచున్నాము. పరలోకమందున్న తండ్రి, మీరు మాకు బహుమానముగా ఇచ్చిన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ఎప్పటికీ మీకు మహిమ చెల్లించుచు, కృతజ్ఞులను చెల్లించుతూ యేసు అతి విలువైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.